అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 30వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు మనోధైర్యంతో చేసే పనులు భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆనందం తగ్గకుండా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక విషయంపై అధికారులను కలుసుకుంటారు. ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తారు. అనవసరమైనటువంటి విషయాలతో కాలాన్ని వృధా చేయవద్దు. సాహసోపేతమైనటువంటి విజయాలు ఏర్పడడం. దైవబలం రక్షిస్తుంది. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ముఖ్య విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు ఏర్పడడం. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సుఖ సౌఖ్యాలు ఏర్పడడం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారి వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్య విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను అందుకుంటారు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తెలుగున. శత్రువుల విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మరువలేనటువంటి విజయాలను అందుకుంటారు. మీ యొక్క పనితీరుతో పెద్దలు సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. శుభ సమయం అనే చెప్పవచ్చు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కార్యక్రమాలను అమలు చేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగనం. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందనం. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడడం. ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందడం. ఆకస్మిక ధనలాభం ఏర్పడడం. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన పనులు చేపడతారు. అదేవిధంగా వ్యాపారం సజావుగా సాగనం. ఉద్యోగ అవకాశాలు ఆశాజనకంగా సాగనం. ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం. ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడడం. చేపట్టిన పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం.
వివాదానికి సంబంధించినటువంటి ప్రముఖుల నుంచి అందినటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా అధికారులతో చర్చలు ఫలిస్తాయి. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన పెట్టుబడులు అందడం, నిరుద్యోగులకు శుభవార్తలు అందడం. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఆనందంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడం చాలా మంచిది. దైవబలం రక్షిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.